అసలు గోడ మీద వ్రాత ఏమిటి? రాజుకు బెల్షస్సరు యొక్క తండ్రి నెబుకద్నెజరు కాడా? మెనే టెకెల్ ఉఫార్సిన్లో ఉన్న అంతరార్థం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఒకసారి మనం దానియేలు కాలంలోనికి వెళ్ళాలి. దానియేలు 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ పొందుపరచబడ్డాయి. దానియేలు 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. అసలు ఎవరు బెల్షస్సరు? 2:11-19 వచనాలు చూసినట్లయితే బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు అని వ్రాయబడింది. అయితే నిజంగా రాజుకు బెల్షస్సరు నెబుకద్నెజరుకు పుట్టినవాడేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన చరిత్రకారుడైన బెరోసస్ చెప్పిన కథనం ప్రకారం బబులోను రాజైన నెబుకద్నెజరు 43 సంవత్సరములు పాలించి మరణించాడు. అప్పుడు నెబుకద్నెజరు కుమారుడైన ఎవీల్మెరోదకు బాధ్యతలు తీసుకున్నాడు. నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఎవీల్మెరోదకు అని లేఖనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 2వ రాజులు 25వ అధ్యాయము 27-30 వచనాలు మరియు ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31-34 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఎవీల్మెరోదకు 2 సంవత్సరములు బబులోను సామ్రాజ్యాన్ని పాలించిన తరువాత అతని బావ అయిన నేర్గల్ షరేజరు చేత హత్య చేయబడ్డాడు. ఎందుకంటే ఎవీల్మెరోదకు పాలన పూర్తి ఏకపక్షంగా ఉండేది. అందుకే అతని బావ అయిన నేర్గల్ షరేజరు అతన్ని చంపి బబులోను రాజ్యాన్ని ఆక్రమించాడు. నేర్గల్ షరేజరు గురించి ఇర్మియా 39వ అధ్యాయము 3-13 వచనాల్లో మాత్రమే అతి తక్కువగా వ్రాయబడింది. నేర్గల్ షరేజరు 4 సంవత్సరములు బబులోను రాజ్యాన్ని పాలించిన తరువాత సహజ మరణం పొందాడు. అప్పుడు అతని కుమారుడైన లాబోరోసు ఆర్కడ్ అతి చిన్న వయసులోనే బబులోను రాజ్యం పగ్గాలు అందుకున్నాడు. కానీ ఇతను కూడా 9 నెలలు పాలించి కుట్రదారులచే హత్య చేయబడ్డాడు. అప్పుడు ఆ కుట్రదారులలో ఒకడైన నబోనిడస్ను బబులోను రాజ్యానికి రాజుగా నియమించారు. నబోనిడస్ యొక్క పెద్ద కుమారుడే బెల్షస్సరు. బాబులోనియా రికార్డుల ప్రకారం నబోనిడస్ పాలన 3వ సంవత్సరంలో అనగా క్రీస్తుపూర్వం 553లో సహరాజ్య ప్రతినిధిగా అతని పెద్ద కుమారుడైన బెల్షస్సరు నియమించబడ్డాడు. అంటే బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు కాడు, అతని తండ్రి నబోనిడస్. మరి బైబిల్లో నెబుకద్నెజరు బెల్షస్సరు తండ్రి అని ఎందుకు వ్రాయబడిందంటే, బెల్షస్సరు ఇప్పుడు కూర్చున్న సింహాసనాన్ని, గతంలో నెబుకద్నెజరు ఎంతో శక్తివంతంగా పాలించిన సింహాసనాన్ని ఇప్పుడు ఆక్రమించిన భావంలో ఈ విధంగా వ్రాయబడింది. చరిత్ర ప్రకారమైతే నెబుకద్నెజరు తల్లి సంతానం నుండి వచ్చిన వ్యక్తి బెల్షస్సరు. పురాతన కాలంలో గతంలో చేసిన ముందు రాజులను పోల్చినప్పుడు తండ్రి అనే పదాన్ని విరివిగా ఉపయోగించేవారు. అందుకే బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు అని వ్రాయబడింది. ఇప్పుడు దానియేలు 5వ అధ్యాయంలో బబులోను సామ్రాజ్యానికి బెల్షస్సరు రాజుగా ఉన్నప్పుడు 1000 మంది అధిపతులకు విందు చేయించి వారితో ద్రాక్షారసము త్రాగుచుండెను. అప్పుడు బెల్షస్సరు చేసిన అతి ప్రధానమైన తప్పు ఏమిటంటే, ద్రాక్షారసం త్రాగడానికి యెరూషలేము మందిరం యొక్క వెండి బంగారు పాత్రలను తెప్పించి వాటితో తన భార్యలతో ఉపపత్నులతో అధిపతులతో ద్రాక్షారసము త్రాగుచుండెను. తరువాత మరొక తప్పు ఏమిటంటే, మందిర సువర్ణ పాత్రలతో ద్రాక్షారసం త్రాగడమే కాకుండా వారి దేవతలను స్తుతించుచుండిరి. అప్పుడు ఆ సమయంలోనే పరలోకము నుంచి ఒక హస్తం వచ్చి రాజుకు బెల్షస్సరు చూస్తుండగా గోడ మీద ఒక రాత వ్రాయడం కనిపించింది. అతని కల్లారా ఒక హస్తం వ్రాయడం చూశాడు. వెంటనే రాజుకు బెల్షస్సరు గడగడ వణుకుచు మనసులో మరింతగా కలవరపడ్డాడు. కానీ గోడ మీద వ్రాసిన మాటలు అతనికి అర్థం కాలేదు. తన అధిపతులలో ఎవరూ కూడా అర్థం చెప్పలేకపోయారు. గారడి విద్య గలవారిని, కల్దీల జ్యోతిష్కులను రప్పించిన గాని దానికి భావాన్ని తెలియజేయలేకపోయారు. గోడ మీద వ్రాసిన దానికి ఎవరైతే అర్థం చెప్తారో వారికి ఊదారంగు వస్త్రములు ధరింపచేసి మెడను సువర్ణమయమైన కంఠభూషణంగా అలంకరించి రాజ్యంలో 3వ అధిపతిగా నియమిస్తానని రాజ్యంలో ప్రకటించాడు. కానీ ఎవరూ దానికి అర్థాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు రాణి రాజుకు బెల్షస్సరు కలవరాన్ని చూసి
మన రాజ్యంలోనే దైవ జ్ఞానం కలిగిన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన యోధా చెర నుండి వచ్చిన దానియేలు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతను నెబుకద్నెజరుకు వచ్చిన కలకు కూడా అర్థం చెప్పినవాడు. అతను మాత్రమే దీనికి అర్థం చెప్పగలడు అని చెప్పగా, వెంటనే రాజుకు బెల్షస్సరు దానియేలును పిలువనంపించి, గోడ మీద వ్రాసిన దానికి అర్థం చెప్తే నీకు ఊదారంగు వస్త్రములు బంగారంతో రాజ్యంలో 3వ అధిపతిగా సత్కరిస్తానని అంటాడు. అప్పుడు దానియేలు, నీ బంగారం బహుమానాలు నాకు వద్దు, అవి లేని వారికి ఇవ్వు, కానీ గోడ మీద వ్రాతకు మాత్రం ఖచ్చితంగా అర్థం చెప్తాను అని బదులిస్తాడు. తరువాత దానియేలు రాజుకు బెల్షస్సరుతో ఈ విధంగా అంటాడు, నీవు విందు కోసం ద్రాక్షారసం త్రాగడానికి నీ భార్యలతో ఉపపత్నులతో అధిపతులతో యెరూషలేము మందిరంలోని వెండి బంగారు పాత్రలను తీసుకుని వచ్చి వాటితో ద్రాక్షారసం త్రాగడమే కాకుండా దేవతలను స్తుతించిరి. అసలైన నీ ప్రాణానికి అధిపతి అయిన నిజమైన దేవుణ్ణి నీవు స్తుతించలేదు. అందుకే పరలోకం నుండి ఒక హస్తం వచ్చి గోడ మీద ఒక శాసనం రాసింది. అది ఏమిటంటే మెనే మెనే టేకెల్ ఉఫార్సిన్. దీనికి అర్థం ఏమిటంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితేవి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అను శాసనంలో ప్రతి పదం కూడా ఒక సందేశాత్మక వివరంతో దేవుడు వ్రాయించాడు. మెనే అను పదంలో మనకు న్యూమరేషన్ కనిపిస్తుంది. అంటే బెల్షస్సరు సంఖ్య దేవునిలో ఎంత ఉందో సూచిస్తుంది. కానీ దేవునిలో బెల్షస్సరు సంఖ్య చాలా తక్కువగా ఉంది. తరువాత టెకేల్ అను పదంలో వెయింగ్ సూచిస్తుంది. వెయింగ్ అనగా బరువు. అంటే బెల్షస్సరు దేవుని త్రాసులో తక్కువగా తూలాడు. మూడవది పెరెస్. ఇది డివిజన్ను సూచిస్తుంది. అందుకే దేవుడు బెల్షస్సరు రాజ్యాన్ని మాదీయులకు పారసీకులకు పంచుతాడు. ఈ విధంగా దానియేలు బెల్షస్సరుకు గోడ మీద వ్రాసిన దానికి అర్థం చెప్పగానే దానియేలును ఊదారంగు వస్త్రాలతో బంగారు కంఠహారంతో రాజ్యంలో 3వ అధిపతిగా బెల్షస్సరు ప్రకటిస్తాడు. తరువాత దేవుడు చెప్పిన రీతిగానే ఆ రాత్రికి రాత్రే రాజుకు బెల్షస్సరు మాదీయులు పారసీకుల చేత హత్య చేయబడ్డాడు. బబులోను రాజ్యం మాదీయులకు పారసీకులకు అప్పగించబడింది. అంటే దేవుని తీర్పు వెంటనే ఆ రాత్రికే జరిగింది. ఎందుకంటే దేవుని మాట చాలా శక్తివంతమైనది. ఆయన మాటే సత్యం. కానీ దానియేలు భావం చెప్పిన రాత్రే బెల్షస్సరు మరణించాడు. అంటే శత్రులైన మాదీయులు పారసీకులు ముందే ముట్టడి చేసి ఉంటారు బబులోను రాజ్యాన్ని. అవును, నిజమే. దానియేలు 5వ అధ్యాయం ప్రారంభంలోనే మాదీయులు పారసీకులు బబులోను రాజ్యాన్ని ముట్టడి చేశారు. కానీ బబులోను రాజ్యమైన బెల్షస్సరు వారికి భయపడలేదు. కారణం ఏమిటంటే బబులోను పట్టణం శత్రు దుర్భేద్యమైన అద్భుతమైన రక్షణ వలయంతో నిండి ఉన్నది. బబులోను పట్టణం చుట్టూ బయట గోడలు 27 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఈ గోడలు 22 అడుగుల వెడల్పు 90 అడుగుల ఎత్తు ఉంటాయి. అలాగే బయటి గోడలకు మరో 100 అడుగుల ఎత్తులో సైనికులు కాపలాగా ఉండుటకు ఎత్తైన టవర్లు నిర్మించబడ్డాయి. నగర ద్వారాలు కంచుతో చేయబడ్డాయి. కావున బబులోను చాలా సురక్షితంగా రక్షణ వ్యవస్థ కలిగినది. ఈ ధీమాతో శత్రులైన మాదీయులు పారసీకులు ముందే ముట్టడి చేసిన రాజుకు బెల్షస్సరు వారికి భయపడకుండా 1000 మంది అధిపతులతో భార్యలతో ఉపపత్నులతో కలిసి విందు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాట ఇచ్చాడు అంటే అది ఎంత తొందరగా జరుగుతుందో ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.